కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పరిస్థితుల్లో మార్పు రానప్పుడు దేవుడు నిన్ను మారుస్తాడు, దేవుడు నన్ను మారుస్తాడు. ఆ ఉన్న పరిస్థితుల్లో ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా మారాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. కొన్నిసార్లు అంతే కదా, మన జీవితంలో భర్త మారాలి 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 ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా మారట్లేదని నిరాశ, కృంగుదల, ఏడుపు, కన్నీరు, ఆరోగ్యం పాడు చేసుకుంటాం. ఇంకెప్పుడు బాగుపడతాయి నా పరిస్థితులని నిరాశలో కృంగిపోతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు మన పరిస్థితులు ఇంకా మారనప్పుడు మనల్ని మారుస్తాడు. నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను మాత్రం నా పరిస్థితుల్ని చూడను. ఇంకా నా పరిస్థితుల ద్వారా ఆనందాన్ని పొందుకోవాలని నేను అనుకోవడం లేదు, కానీ దేవుని యందు ఆనందించడం నేను నేర్చుకుంటాను. యెహోవా యందలి ఆనందించడం వలన మీరు బలము పొందుతారని నెహెమ్యా గ్రంథంలో భక్తుడు సెలవిస్తాడు. నిజమే, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. నలిగిన మనసు ఎముకలను ఎండ చేయనంట, సంతోష హృదయం ఆరోగ్య కారణం అంట.